హలో అందరికీ. ఈరోజు క్యాబేజీ మంచూరియా తినాలనిపిస్తుంది. బయట రెస్టారెంట్స్ లాగే ఇంట్లో ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ క్యాబేజ్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి. తర్వాత చూపిస్తున్న విధంగా కార్న్ఫ్లోర్ని తీసుకొని ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 స్పూన్ ఒక కప్పు కార్న్ఫ్లోర్, ఒక కప్పు మైదా పిండి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోండి. తర్వాత వాటికి 2 స్పూన్స్ కారం వేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. అదంతా బాగా మిక్స్ చేస్తున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసి చిన్న చిన్న ఉండల్లా చుట్టుకొని ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ప్రీహీట్ చేసిన ఆయిల్లో ఇవన్నీ మెల్లిమెల్లిగా జారు విడిచి బాగా రెడ్ కలర్, బ్రౌన్ కలర్ అయ్యే వరకు వాటిని బాగా వేపండి. తర్వాత మంచూరియా చేసుకోవడానికి ఉల్లిగడ్డలు తరుక్కొని, పచ్చిమిర్చి తరుక్కొని ఆయిల్లో అదే ప్యాన్లో ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. అందులోకి కొద్దిగా కరివేపాకు వేసేయండి. కరివేపాకు వేసిన తర్వాత తగినంత ఉప్పు, కారం, మీ టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. మీ ఇంట్లో పెరుగు ఉన్నట్టయితే పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు ఆప్షనల్ అండి. తర్వాత సోయా సాస్, టొమాటో సాస్ వేసి మిక్స్ చేసిన తర్వాత ముందుగానే వేపి పెట్టుకున్న ఈ మంచూరియా వాటిని అందులోకి దించేయండి మెల్లిగా. బాగా మిక్స్ చేసుకోండి. 2 or 3 minutes బాగా ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మీడియం ఫ్లేమ్లో పెట్టిన స్టవ్ని ఆఫ్ చేసి ఒక కప్లోకి సర్వ్ చేసుకొని నోరూరించే రుచికరమైన మంచూరియా రెడీ.